రాఖీ కాబట్టి రాఖీ కట్టగానే మనం బ్రదర్కి స్వీటే తినిపిస్తాం. సో అది కూడా హెల్దీ వేలో ఈరోజు డేట్స్ చనా బైట్స్ చేసుకోబోతున్నాం. సో రాఖీ కట్టగానే ఫస్ట్ స్వీటే తినిపిస్తారని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని అయితేని. డేట్స్ చనా బైట్స్ దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. డేట్స్ చనా బైట్స్కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం, పుట్నాల పప్పు, డార్క్ చాక్లెట్. డేట్స్ చనా బైట్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ప్రిపేర్ చేసుకుందాం అయితే మనం. డన్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకోవాలి అశ్విని. ఓకే. సో ముందుగా మనం డేట్స్ ఖర్జూర పండ్లని యాడ్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనం పుట్నాల పప్పు కానీ శనగపప్పు కానీ ఇంకా రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ అంటారు కదా, దాన్ని పొట్టు తీసేసి అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఓన్లీ 1 డార్క్ చాక్లెట్ మనం దీంట్లో వేద్దాము. ఎందుకు డార్క్ చాక్లెట్? సో జనరలీ మనకి వేరే చాక్లెట్ తోటి కంపేర్ చేస్తే మనకి డార్క్ చాక్లెట్లో 70 to 80% కోకోవా ఉంటుందన్నమాట. సో బయట చాక్లెట్స్ వేరేవి ఏవి తీసుకున్నా కానీ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కోకోవా పౌడర్ తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జనరలీ పిల్లలకి మనం ఏదో ఒక చాక్లెట్ ఇప్పించేస్తూ ఉంటాము. దాని బదులు మీరు డార్క్ చాక్లెట్ని కనుక అలవాటు చేసినట్టు అయితే దీంట్లో మెగ్నీషియం కంటెంట్ కూడా బాగుంటుంది. సో మెగ్నీషియం బాగా ఉంటుంది కాబట్టి సో మన బాడీకి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం అశ్విని. డన్. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అశ్విని. టోటలీ రెడీ అయిపోయింది అశ్విని. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో యాడ్ చేద్దాము. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఒక మాల్స్ లాగా రౌండ్గా తయారు చేసుకొని ఈ మాల్స్లో ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఓకే. యాక్చువల్లీ ఇది చాలా హెల్దీ. జనరలీ చాలా మంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి కూడా ఇష్టపడరు. సో అందులో డేట్స్. సో అలాంటి పిల్లలకి ఇలా చేసిస్తే చాక్లెట్స్ అని తినేస్తారు. అవును, దట్టు ఇలాంటి మౌల్స్ తీసుకుంటే కనుక ఇంకొంచెం టెడ్డీస్ లాగా అలా కూడా వస్తాయి కదా, అలాంటివి అయితే ఇంకా బాగా ఇష్టపడతారు. స్టోర్ చేసుకోవచ్చు అండి? ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు? ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎన్ని డేస్ ఉంటుంది? 1 వీక్ వరకు ఉంటుంది. 1 వీక్ ఉంటుంది. ఎస్, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి మనం. ఆ డబ్బు మొత్తం కూడా ఇట్లా మనం మౌల్స్లో వేసుకుంటాం అనమాట. సో ఫ్లవర్ షేప్ కాబట్టి మనకి ఇంకా బాగుంది. దీని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఏంటో. నెక్స్ట్ ఏంటండి? ఒకసారి స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. ఇప్పుడు ఇందాక మనం డార్క్ చాక్లెట్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాన్ని కొంచెం మెల్ట్ చేసుకుందాము. సో దానికి మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఒక చిన్న బౌల్ కావాలి అశ్విని. ఓకే. ఇది ఇంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం డార్క్ చాక్లెట్ని యాడ్ చేద్దాం. ఓకే. సో ఇది కొంచెం వేడి అవ్వాలి అశ్విని, మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే. సో చాలా సింపుల్గా చాక్లెట్స్ అని చెప్పచ్చు అనమాట. సో ఇది లేకపోతే కనుక ఫినిషింగ్ అనేది రాదు. సో కొంచెం టెంప్టింగ్గా కూడా ఉంటుంది తినడానికి కూడా. ఐ ఫీస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇలా కాకుండా జనరల్గా మీరు కొంచెం హెల్దీ వేలోనే స్వీట్స్ అవి ప్రిపేర్ చేస్తుంటారు, స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ. ఎస్, అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అశ్విని. ఫస్ట్ థింగ్ మనకి కోకోవా పౌడర్ కావాలి. సో దట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. కోకోవా పౌడర్ కనుక మీకు బాగా కరెక్ట్ పోర్షన్లో అవైలబుల్ కనుక ఉన్నట్టు అవుతాయి, అంటే పర్సంటేజెస్ ఉంటాయి కదా. సో కోకో పౌడర్ కనుక ఉన్నట్టు అయితే మనం ఈజీగా దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఎన్నో కావాలి ఎక్విప్మెంట్స్ అవి ఇవి అని చెప్పేసి అనుకుంటారు. సింపుల్గా ఇంట్లో ఏదైతే మనకు ఉంటాయో వాటితోనే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇది. ఎస్, చాలా ఈజీ. ఇప్పుడు డేట్స్ అవైలబుల్ ఉంటాయి, ఇంకా చనా దాల్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు ఉంటుంది పప్పు అయితేనే. సో మెల్ట్ చేసుకుందాము. చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయిందండి. సో వాటిపైన మనం ఇప్పుడే వేసుకోవాలి అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నా? సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేసుకుందాం అశ్విని. సో ఈ మోల్డ్స్ని మెల్లిగా తీసుకోవాలి అశ్విని.
ఇది రెడీ అయిపోయింది అశ్విని. దీనిపైన మనం చాక్లెట్ని వేస్తాం. సో హెల్దీ డేట్స్ అండ్ చెనా బైట్స్ రెడీ అయిపోయింది అశ్విని. సో రాఖీ స్పెషల్ ఫస్ట్ నేను మీకే తినిపిస్తున్నాను. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. రాఖీ స్పెషల్ డేట్స్ చెనా బైట్స్ అయితే రెడీ అయిపోయానండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. డేట్స్ చెనా బైట్స్కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం, పుట్నాల పప్పు, డార్క్ చాక్లెట్. డేట్స్ చెనా బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఖర్జూరం, పుట్నాల పప్పు, డార్క్ చాక్లెట్ వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మౌల్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు వేసి అందులో చిన్న బౌల్ పెట్టి డార్క్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మౌల్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని దానిపైన మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాఖీ స్పెషల్ డేట్స్ చెనా బైట్స్ రెడీ.